అప్కమింగ్ చైనీస్ మిలిటరీ పరేడ్కి ముందు ఒక కొత్త మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. దీని మీద HQ-29 అని ఉంది. S-500 టైప్లో ఒక మొబైల్ లాంచర్, 2 పెద్ద క్యానిస్టర్స్ ఉన్నాయి. చైనీస్ మీడియా ఈ HQ-29 అనేది ప్రపంచంలో ఉన్న కొన్ని మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, రష్యన్ S-500, A-235 అలాగే అమెరికన్ స్టాండర్డ్ మిజైల్ 3 క్లాస్లో ఉన్న మిజైల్ సిస్టమ్ అని చెప్తుంది. అలాగే ఇది షార్ట్ మీడియం రేంజ్ బలిస్టిక్ మిజైల్స్ కాదు, ఇంటర్మీడియట్ రేంజ్, ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ బలిస్టిక్ మిజైల్స్ ICBMsని కూడా స్టాప్ చేయగలదని క్లెయిమ్ చేస్తున్నాయి. ఒకవేళ నిజమైతే ఈ సిస్టమ్ అగ్ని-5 లాంటి ICBMsని కౌంటర్ చేయడానికి డిజైన్ చేయబడింది. ఈ ఇమేజెస్ లీక్ అయ్యాక ఇండియాలో కూడా ఈ సిస్టమ్ మన లాంగ్ రేంజ్ న్యూక్లియర్ డిటరెన్స్కి వెన్నెముక అయిన అగ్ని-5ని కౌంటర్ చేయగలదా లేదా అని డౌట్స్ మొదలయ్యాయి. ఈ HQ-29 సిస్టమ్ గురించి అర్థం అవ్వాలంటే చైనీస్ ఎయిర్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రోగ్రెస్ గురించి తెలియాలి. ముందు రష్యా నుండి S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కొని రివర్స్ ఇంజనీరింగ్ చేసి HQ-9 అనే లాంగ్ రేంజ్ సిస్టమ్ని డెవలప్ చేసింది. పాకిస్తాన్కి కూడా ఎక్స్పోర్ట్ వర్షన్ని అమ్మింది. S-300 ఎయిర్ క్రాఫ్ట్, క్రూజ్ మిసైల్స్ లాంటి వాటితో పాటు కొన్ని తక్కువ రేంజ్ ఉన్న బలిస్టిక్ మిజైల్స్ని లాస్ట్ ఫేజ్లో అంటే 10-20 కిలోమీటర్ల ఎత్తులో స్టాప్ చేయగలదు. చైనా ఈ S-300 కంటే ఎక్కువ రేంజ్తో కొన్ని బలిస్టిక్ మిజైల్స్ని కూడా స్టాప్ చేసే సామర్థ్యంతో HQ-9 వర్షన్స్ని డెవలప్ చేసుకుంది. తర్వాత HQ-19 పేరుతో స్పెషలైజ్డ్ బలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా డెవలప్ చేసింది. ఇది షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ బలిస్టిక్ మిజైల్స్ అంటే 3000 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉన్న మిజైల్స్ని లాస్ట్ ఫేజ్లో కాకుండా స్పేస్లో ఉండగా, స్పేస్లో నుండి వచ్చాక ఎక్కువ ఎత్తులో ఉండగానే డౌన్ చేయగలదు. దీన్ని చైనా అమెరికన్ థర్డ్ సిస్టమ్కి సమానమని క్లెయిమ్ చేసింది. ఈ చైనీస్ సిస్టమ్ మ్యాక్సిమం 100 నుండి 150 కిలోమీటర్ల మధ్య ఎత్తులో ఉండగా స్టాప్ చేయగలదని అంచనా. లాస్ట్ ఇయర్ జుహాయ్ ఎయిర్ షోలో దీన్ని బయటపెట్టింది. ఇదైతే ఆల్రెడీ సర్వీస్లో ఉంది. అయితే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ HQ-29 సిస్టమ్ అనేది 500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో IRBM, ICBM క్లాస్ మిజైల్స్ని అలాగే శాటిలైట్స్ని కూడా డిస్ట్రాయ్ చేయగలదని క్లెయిమ్ చేస్తుంది. ఈ లెక్క ప్రకారం రేంజ్ 1000 కిలోమీటర్లని కూడా దాటుతుంది. ICBMsని స్టాప్ చేయాలంటే ఇంటర్సెప్టర్ మిజైల్కి మ్యాక్ 10 కన్నా ఎక్కువ స్పీడ్ ఉండాలి. చాలా ఎక్కువ దూరంలో 100 కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే స్టాప్ చేయాలి. దీన్ని మిడ్ కోర్స్ ఫేజ్ ఇంటర్సెప్షన్ అంటారు. 2023లో చైనా ఈ మిడ్ కోర్స్ ఫేజ్ ఇంటర్సెప్టర్ టెస్ట్ని చేశామని చెప్పింది. అయితే ఆ టెస్ట్ HQ-29 అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటిదాకా అమెరికా, రష్యాలకు మాత్రమే లిమిటెడ్ కేపబిలిటీతో ICBMని షూట్ డౌన్ చేసే సామర్థ్యం ఉంది. అయితే ఇప్పుడు చైనా కూడా మా HQ-29 ఇది, మేము కూడా ICBMని డౌన్ చేయగలమని చెప్తుంది. అమెరికన్ థర్డ్ 5500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉన్న షార్ట్ టు ఇంటర్మీడియట్ రేంజ్ మిజైల్స్ని 200 కిలోమీటర్ల రేడియస్లో 50 నుండి 150 కిలోమీటర్ల మధ్య ఎత్తులో ఉండగా షూట్ డౌన్ చేయగలదు. నెక్స్ట్ SM-3లో బ్లాక్ 1A అంటే బేస్ లైన్ వర్షన్కి 500 కిలోమీటర్ల రేంజ్, 160 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ ఉంది. ఇది కూడా ఇంటర్మీడియట్ రేంజ్ మిజైల్స్ని స్టాప్ చేయగలదు. అయితే తర్వాత వర్షన్స్కి రేంజ్, ఆల్టిట్యూడ్ పెరుగుతూ వచ్చింది. లేటెస్ట్ వర్షన్ SM-3 బ్లాక్ 2A 2500 కిలోమీటర్ల దూరంలో 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ICBMsని స్టాప్ చేయగలదు. ఇక రష్యా విషయానికి వస్తే 600 కిలోమీటర్ల రేడియస్లో 200 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ మిజైల్స్ని స్టాప్ చేయగలదు. ఇది SM-3 బ్లాక్ 1A కేటగిరీ అయినా రష్యా ICBMsని కూడా స్టాప్ చేయగలదని క్లెయిమ్ చేసింది. అయితే A-235 సిస్టమ్ మాత్రానికి కన్ఫామ్గా ICBMsని డిస్ట్రాయ్ చేయగలదు. కానీ రేంజ్, ఆల్టిట్యూడ్ గురించి డీటెయిల్స్ అయితే లేవు. ఈ రష్యన్, అమెరికన్ సిస్టమ్స్ మిజైల్స్తో పాటు ఆ ఎత్తులో వెళ్తున్న శాటిలైట్స్ని కూడా డిస్ట్రాయ్ చేయగలవు. అయితే ఇప్పుడు చైనా S-500 కంటే బెటర్గా మా HQ-29 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో మిజైల్స్, శాటిలైట్స్ని నాశనం చేయగలదని క్లెయిమ్ చేస్తుంది. మరి ఇలాంటి ఒక సిస్టమ్ అగ్ని-5ని స్టాప్ చేయగలదా? ప్రజెంట్ అమెరికా, రష్యాలు ICBMsని స్టాప్ చేయగలవు, కానీ పెద్ద సంఖ్యలో మిజైల్స్ని హ్యాండిల్ చేసే సామర్థ్యం లేదు. ముఖ్యంగా MIRV టెక్నాలజీ ఉన్న మోడర్న్ మిజైల్స్ని చాలా తక్కువ సంఖ్యలోనే హ్యాండిల్ చేయగలవు.
అగ్ని 5 ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న ఫాస్టెస్ట్ ఐసీబీఎంస్లో ఒకటి. అయితే ఇండియా ఎంఐఆర్వి టెక్నాలజీని కూడా డెవలప్ చేసింది. అగ్ని 5 లాంటి ఎంఐఆర్వి మిజైల్స్ ఒక్కోటి మల్టిపుల్ వార్ హెడ్స్ని ప్లస్ పదుల సంఖ్యలో వార్ హెడ్స్లా రెడార్స్కి కనపడే డికాయ్స్ని విడుదల చేస్తాయి. ఒక్కో మిజైల్ని స్టాప్ చేయడానికి పదుల సంఖ్యలో ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేయాలి. అందుకే ఎంఐఆర్వి ఐసీబీఎంస్ని స్టాప్ చేయడం ప్రజెంట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సరే, నిజంగా చైనా ఐసీబీఎంని షూట్ డౌన్ చేసే టెక్నాలజీని రెడీ చేసిందే అనుకుందాం. ఇప్పటిదాకా చైనా దగ్గర అలాంటి డిఫెన్స్ లేదు. అగ్ని 5 స్ట్రాంగ్ డిటరెన్స్గా పనిచేసింది. అయితే ఇప్పుడు చైనా అలాంటి డిఫెన్స్ని రెడీ చేసే టైంకి ఇండియా అగ్ని 5 కోసం ఎంఐఆర్విని రెడీ చేసింది. అప్కమింగ్ ఎస్ఎల్బిఎంస్ K5, K6 మిజైల్స్లో కూడా ఎంఐఆర్వి ఉంటుంది. సో ఓవరాల్గా చైనా అయితే తమ HQ-29 సిస్టమ్ని చూపించి అమెరికా, రష్యా లాగానే మేము కూడా ఐసీబీఎంస్ని షూట్ డౌన్ చేయగలం, HQ-29 S-500 కన్నా బెటర్ ఆల్టిట్యూడ్లో షూట్ డౌన్ చేయగలదని క్లెయిమ్ చేస్తుంది. ఒకవేళ అగ్ని 5 లాంటి నాన్ ఎంఐఆర్వి ఐసీబీఎంస్ని తక్కువ సంఖ్యలో హ్యాండిల్ చేయగలిగిన ఇండియా అగ్ని 5లో ఎంఐఆర్విని పెట్టింది. కాబట్టి ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ చైనాకి అగ్ని 5ని స్టాప్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ని రాకుండా చేసి ఆ న్యూక్లియర్ డిటరెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఇక మన మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్, యాంటీ శాటిలైట్ వెపన్, ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.